తమ విడాకుల కేసుకు సంబంధించి జయం రవి ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టుకు అటెండ్ అయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సిలింగ్ కు హాజరు కావాలని సూచించింది. అయితే ఆర్తితో వైవాహిక బంధాన్ని కొనసాగించలేనని జయం రవి చెప్పినట్లుగా సమాచారం. విడాకులు మంజూరు చేయాలని అతడి లీగల్ టీం న్యాయస్థానాన్ని కోరినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే విడాకులు కోరుతున్న తన భర్త జయం రవి నుంచి నెలకు 40 లక్షల రూపాయల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది. భార్య నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్లు జయం రవి గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తనను సంప్రదించకుండానే రవి విడాకుల విషయం బయటపెట్టారంటూ ఆర్తి ఆరోపించారు. గాయని కెనీషాతో రవి స్నేహపూర్వకంగా ఉంటున్నాడని, అందుకే భార్యకు విడాకులు ఇస్తున్నాడంటూ కోలీవుడ్లో వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ వేడుకకు రవి కెనీషా కలిసి వెళ్లడం చర్చనీయాంశమైంది. తాము వేర్వేరుగా ఉండడానికి మూడో వ్యక్తే కారణమన్నారు ఆర్తి. తన వద్ద తగిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇకపై తానేం మాట్లాడనని, న్యాయస్థానంపై నమ్మకం ఉందని ఆమె తెలిపారు.